అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతాను రండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చదవబడిన ఈ మాట మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఏమండి, ఒకసారి ఆలోచించండి. ఈనాడు మతోన్మాదులు, వారి పని, వాళ్ళ వృత్తి ఏమిటి చెప్పండి? వాళ్ళు ఏమేంటి? వాళ్ళు ఏమనుకొని వీడియోస్ చేస్తున్నారు, ఏమనుకొని ప్రచారం చేస్తున్నారు, ఏమనుకొని కేసులు పెడుతున్నారు, ఏమనుకొని బైబిల్ను దూషిస్తున్నారు, ఏమనుకొని యేసును అవహేళన చేస్తున్నారు. యూట్యూబ్స్లో వీడియోస్ చేస్తూ పాస్టర్లను తిట్టడం, విశ్వాసులను వెక్కిరిస్తూ మాట్లాడడం, బైబిల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఎందుకు? ఇక్కడ ఒక మతోన్మాది యొక్క లక్ష్యం, ఒక వ్యక్తి సత్యము నమ్మకుండా చేయాలి. అది వాళ్ళ యొక్క లక్ష్యం, అది వాళ్ళ గురి. ఎందుకు అంటే వారికి తెలియకుండానే వారిని సాతాను ఆక్రమించుకున్నాడు. ఎందుకు? సాతాను అబద్ధాలు మాట్లాడేటువంటి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. అందులో వీళ్ళు భాగస్వాములు అయిపోయారు. ఈనాడు ఈ లోకములో, భూలోకములో సత్యం అనేది ఒకటి ఉంది. భారతదేశం నమ్ముతుంది సత్యమేవ జయత, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది అని చెప్పేసి, సత్యమే జయిస్తుంది అని. అయితే అబద్ధము కూడా ఒకటి ఉంది, అసత్యం అనేది కూడా ఉంది. యేసు ప్రభుల వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 14:6లో నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. నేను సత్యమును అన్నాడు. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి పుట్టాను అన్నాడు. యేసు సత్యము, ఆయన ఇంకా సత్యమే మాట్లాడతాడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదంతే. యేసు సత్యమై ఉన్నాడు. ఆయన అబద్ధం అస్సలే మాట్లాడడు. అయితే అబద్ధాలు ఉన్నాయి అంటే అబద్ధాలను పుట్టించినటువంటి వాడు ఒకడున్నాడు, అబద్ధికుడు ఒకడున్నాడు. వాని పేరే సాతాను, అపవాది. ప్రతి అబద్ధానికి వాడే తండ్రి, ప్రతి సత్యానికి యేసయ్య దానికి మూలం. అయితే ప్రతి అబద్ధానికి సాతాను దానికి తండ్రి. అయితే అబద్ధాలు మాట్లాడేటువంటి తన సంతానాన్ని వాడు పుట్టించుకుంటాడు. అబద్ధాలు వాడు మాట్లాడుతాడు, వాడు అనేకుల చేత మాట్లాడించుకుంటాడు. ఈనాడు బైబిల్ని పట్టుకుంటే మతోన్మాదులకు నచ్చదు, పిచ్చి లేచిపోతుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా అబద్ధాలతో నింపబడ్డారు, లాజిక్లెస్గా నింపబడ్డారు, అసత్యాలతో నింపబడ్డారు. ఇంకొకటి, అబద్ధాల్లో ఉన్నటువంటి వానికి ఎప్పుడు కూడా వానికి ఒక దాహం ఉంటుంది. ఏమిటి ఆ దాహం అంటే ధన దాహం ఉంటుంది, పేరు కావాలనే దాహం ఉంటుంది, తర్వాత ప్రజల మెప్పు పొందాలి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది లోపల. ఇక దాని కొరకు ఎక్కువ మంది దేని సైడ్ ఉంటే వాడు దానికి అనుకూలంగా మాట్లాడుతూ పోతూ ఉంటాడు అన్నమాట. వానికి సత్యము అసత్యం ఇది కాదు కావాల్సింది. అబద్ధానికి జనకుడైనటువంటి సాతానును మెప్పించడం కొరకు వాడికి అన్ని చర్యలు చేస్తాడు. దాని కొరకు వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇక ఇది అది ఇంత అంత అని కాదు. ఈ లోకంలో ఉన్న సకల అబద్ధాలకు తండ్రి సాతాను. అబద్ధాలను నమ్ముతున్నటువంటి వాళ్ళు సాతాను కిందనే ఉన్నారు, సాతాను ఆరాధికులుగానే ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఏ విధంగా అయినా కావచ్చు. ఈరోజు మతోన్మాదులు పెట్టరేగిపోయి పాస్టర్లను, విశ్వాసులను, బైబిళ్లను, చర్చిలను, క్రీస్తును ఇంత ఘోరంగా ద్వేషించడానికి గల కారణం ఏమిటి అంటే అబద్ధికుడైనటువంటి సాతాను వారిని ఎంపిక చేసుకొని వారిని రేపి వారి చేత మాట్లాడిస్తున్నాడు. ఈ సంగతి వాళ్ళకి తెలియదు. వారు అసత్యం వైపు ఉన్నారని, అబద్ధం వైపు ఉన్నారని, వాళ్ళకు ఉన్నటువంటి స్వప్రయోజనాల కొరకు వాళ్ళు చేస్తున్నారనేటువంటి ఆ క్లారిటీ కూడా వాళ్ళకు ఉండదు. అలా మనసు నిండా, కండ్ల నిండా చీకటి కమ్మేసి పొర నిండిపోయి ఉంటుంది అన్నమాట. వారికి ఈ విషయాలు అర్థం కావు. అలా చేసి పడేశాడు వాడు. ఎందుకంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేశాడు వాడు. అందుకే వీరు దేన్ని నమ్మనివ్వరు, దాన్ని విశ్వసించనివ్వరు. ఆధారాలు లేని దాన్ని, అసత్యాన్ని కోట్ల సంవత్సరాలని లెక్కలేనని కోట్లు చెబితే నమ్ముతారు తప్ప
6,000 ఏళ్ళ చరిత్ర మానవ జాతికి ఉంది. 2,000 ఏళ్ళ క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించడానికి వాస్తవమైన విషయాలు చెప్తావా? అబద్ధికుడు సైతాను, వాని పిల్లలు కూడా అబద్ధాలు నమ్ముతారు. వాని పరిచారకులు, వాని అనుచరులు. ఇప్పుడు యేసయ్య దేవుడు, ఆయనకు భూమి మీద పాస్టర్లు, సేవకులు, అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థికులు ఇలా ఉన్నారు, విశ్వాసులు ఇలా ఉన్నారు. సైతాను కూడా అలా ఉన్నారు. వాడు నియమించుకున్నటువంటి కొంతమంది బోధకులు ఉన్నారు. వాడు నియమించుకొని వాడు ఇచ్చిన కొన్ని హోదాలు, పదవులు ఉన్నాయి. అందులో ఈ మతోన్మాదులు కూడా ఒక గుంపు. ఇది ఒకసారి గుర్తించండి. మనం ఎన్ని ఆధారాలు చూపెట్టినా, ఎన్ని వాస్తవాలు చెప్పినా, ఎంత చేసినా వాళ్ళు వినరు. మనం ఏ వీడియో చేసినా ఆ వీడియోను కౌంటర్ వీడియో మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అందుకే ఈనాడు క్రీస్తును స్పష్టంగా ఈ లోకానికి తెలియచేస్తున్నటువంటి భక్తుల మీద రకరకాలుగా ద్వేషాలతో, రకరకాల కల్లిబొల్లి మాటలతో మసిపూసి మారేడుగాయ చేస్తూ అనేక విధాలైనటువంటి అబద్ధాలను, ద్వేషించేటువంటి మాటలను, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలను చేస్తూ ఉన్నారు ఈ మతోన్మాద గుంపులు, మతోన్మాద ఛానళ్ళు. వీరందరికీ లీడర్ ఎవరు అంటే సైతాను, అపవాది సాతాను. వాని స్వభావము చొప్పుననే వాడు చేస్తాడు. వాని స్వభావం ఏంటి? అబద్ధం ఆడడం వాని స్వభావం. ఏమండి, వానికి ఒక పెద్ద దురాశ ఉంది. ఏం దురాశ అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఇవ్వబోతున్నటువంటి రాజ్యాన్ని వాడు తీసుకోవాలి అనే దురాశ. దాని కొరకే ఇన్నేళ్లుగా వాడు యేసయ్యకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. ఇది వాని కుట్ర, ఇది వాని దురాశ. అయితే ఈ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క మతోన్మాద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక దురాశ ఉంటుంది. సమాజంలో మాకు పేరు కావాలి, ధనము కావాలి, మమ్మల్ని అందరూ గుర్తించాలి అనే వీళ్ళ దురాశను అడ్డము పెట్టుకొని సైతాను వాని రాజ్యాన్ని విస్తరింపజేసుకొని యేసుకు వ్యతిరేకమైన అనేక కార్యక్రమాలు వీళ్ళ ద్వారా చేయిస్తుంటాడు. ఈ విషయమే వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దాదాపుగా మీరు గమనించండి, ఎవరైతే యేసును నమ్మి కొద్ది రోజులు యేసయ్య చేత దీవించబడి యేసయ్యతో సహవాసం చేసి యేసయ్య మందిరంలో ఉన్నటువంటి వాళ్ళే బయటికి వెళ్ళిపోయి యేసయ్య మీద ఎక్కువ దుమ్ము పోస్తూ ఉంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళని వాడు వాడుకుంటాడు సైతాను. ఇస్కరియోతు యూదా యేసయ్యతో పాటు ఉండే వాని తీసుకొని వెళ్ళి వాని డబ్బులకు కొనేసి యేసయ్యను అప్పగించేటట్టుగా ఇస్కరియోతు యూదాను వాడుకున్నాడు. తర్వాత ఇస్కరియోతు యూదా పని ఏమైంది? వాడు ఉరేసుకొని వచ్చిండు, పేగులు బయటపడ్డాయి. అట్లనే ఈ మతోన్మాదుల పరిస్థితి కూడా అట్లయితే సైతాన్ వాళ్ళని వాడుకొని వాళ్ళని చిత్రహింసలు పాడు చేస్తాడు. వాళ్ళకు వాళ్ళే శిక్ష పొందేటట్టుగా చేస్తాడు వాడు. సైతాన్ చేతిలో ఇరికినటువంటి ఈ మతోన్మాదులు వాళ్ళు బయటకు రాలేరు. అబద్ధాలు, వాళ్ళకి ఏదో దేవుడని ఏదో అని మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళు సైతాను యొక్క ఉచ్చులో కూరుకొని పోయారు. సైతాను యొక్క ఉచ్చులో కూరుకొని పోయి అన్ని అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతూ ఉన్నారన్నమాట. వీడిది ఒకటే ప్రయత్నం కాదు సైతాను చేసేది. అనేక మందిని చర్చిలలో ఉన్నటువంటి వారిని కూడా కొందరిని వానికి అనుకూలంగా వాడు వాడుకుంటూ ఉంటాడు సైతాన్. ఎందుకంటే యేసయ్యతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యూదానే వాడుకున్నాడు కదా. కయీనును, బిలామును వాడుకున్నటువంటి సైతాను చర్చెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా వాడు వాడుకుంటాడు. అంటే వాళ్ళకి ఏదో దురాశ ఉంటుంది, డబ్బు, పేరు, ద్వేషము ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వాడు ఎరగా వేసి బయటికి లాగి యేసయ్య మీదని ఇస్కరియోతు యూదా అయిష్టత పెంచుకొని యేసు ప్రభువుని ఏ విధంగా అయితే ముద్దు పెట్టి అమ్మేశాడు, అప్పగించాడు, అట్లా అనేక మందిని సైతాను తయారు చేస్తున్నాడు ఈనాడు సంఘాలలో కూడా. ఇది సైతాను కుట్ర. ఎప్పటి నుండో సైతాను యొక్క కుట్ర ఇది, సైతాను యొక్క విధానం ఇది. అదే ఈనాడు కూడా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. దానికి ఆశ్చర్యపోయేటువంటి అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, సత్యం ఇదని తెలియచేయాలి. తర్వాత యథార్థవంతులైతే ఆలోచించుకొని సత్యాన్ని గ్రహించి సత్యం ముందు ప్రతిష్ఠితులు అవుతారు. ఒకవేళ సత్యాన్ని ప్రేమించకపోతే వాళ్ళకి మన బాధ్యత ఏం లేదు. మనం బలవంతంగా ఎవరిని క్రైస్తవులుగా మార్చలేము, క్రీస్తు వారుగా చేయలేము. అసలు అది ముందు క్రీస్తే ఒప్పుకోడు కదా. బలవంతంగా ఎవరినైనా మనము తీసుకొచ్చి నీళ్ళలో ముంచుతామా ఏమి? అలా ముంచినందుకు యేసుప్రభు ఇప్పటి నుంచి వాడు నా కొడుకు, వీడు నా క్రైస్తవుడు, నా బిడ్డ అని అంటాడా యేసుప్రభు? అనడు కదా. ముందు యేసుప్రభువే ఒప్పుకోడు. బలవంతంగా ఎవరికైనా బాప్తిసం ఇస్తే, బలవంతంగా క్రైస్తవుని చేస్తే అలా చేయడం కుదరదు కదా. ముందు క్రైస్తవుడు అంటే బట్టలు మార్చుకుంటే ఎవడు క్రైస్తవుడు కాదు. బాప్తిసం పొందితే క్రైస్తవుడు అవుతాడు. అది బలవంతంగా ఇష్టం లేకుండా తీసుకుంటే వాడు క్రైస్తవుడు కానే కాడు.
అయోగ్యంగా ప్రభు శరీరక్తలో పాలు పొందితే ముందు వాడు ప్రభు శరీరక్తలు తిన్నట్టే కాదు ఫస్ట్. గనుక యోగ్యుడుగా ఉండాలి, వాడే యేసుక్రీస్తుడు అవుతాడు. గనుక ఈనాడు అబద్ధానికి జనకుడైనటువంటి సైతాను ఈ లోకంలో పనిచేస్తున్నాడు. ఈ లోకము నుండి ఉన్న అబద్ధాలన్నిటికీ వాడే తండ్రి. ప్రతి అబద్ధానికి తండ్రి వాడే. ఏ ఇంట్లో, ఆఫీసులో, చర్చిల, మందిరంలో ఎక్కడైనా ఏ అబద్ధం ఉన్నా ఆ ప్రతి అబద్ధానికి తండ్రి సైతాను. గనుక ఎవరి నోట్లో కూడా అబద్ధం ఉండొద్దు, ఎవరి బ్రతుకులో అబద్ధం ఉండొద్దు. నీకు దురాశ ఉంటే నువ్వు అబద్ధాలు ఆడతావు. ఆ దురాశ నెరవేర్చుకోవడం కొరకు నువ్వు అబద్ధాలు ఆడతావు. అలా అబద్ధాలు ఆడితే నువ్వు అబద్ధం ఆడిన ఆ మొదటిసారే నువ్వు సాతానుకు దాసును అయిపోతావు. హవ్వ సాతాను మాట విన్నది. ఆ పండు తినొద్దని దేవుడు అన్నాడు. సైతాన్ తింటే ఏం కాదని సైతాన్ చెప్పాడు. తిన్నది. తిన్న తర్వాత సాతానుకు దాసురాలు అయిపోయింది, దేవునికి శత్రువు అయిపోయింది. ఆదాము కూడా హవ్వ ద్వారా సాతాను మాట విన్నట్టే. అందుకే సాతానుకు దాసులు అయిపోయారు. ఈ లోకమంతా సాతాన్ రాజ్యం అయిపోయింది. సాతాన్ రాజ్యంలో ఆదాం హవ్వలు గతి లేని వాళ్ళుగా ఉండిపోయారు. వాళ్ళకు దేవుడు దూరం అయిపోయాడు. ఈ లోక అధికారం పోయింది. ఎంత ఘోరమైన విడ్డూరమైన పరిస్థితి వచ్చింది చూడండి. ప్రతి ఒక్కరికి అదే జరుగుతుంది జీవితంలో. దేవుడు కనికరించి వారి కొరకు రక్తము చిందించి వారి జన్మకర్మ పాపాలను తొలగించి వారి యొక్క పొరపాట్లను క్షమించి వారిని దగ్గరికి తీసుకొని ప్రేమించి పాపరహితులుగా జీవించడానికి దేవుడు వారికి మార్గనిర్దేశం చేశాడు, ఆజ్ఞలను ఇచ్చాడు, ఆయన వాగ్దానాలను ఇచ్చాడు, ఆయన ఆదరించాడు, కనికరించాడు, కృప చూపాడు. ఈనాడు ఈ లోకమంతా సాతాను దగ్గర పడిపోయింది. అబద్ధికుడైనటువంటి సాతాను ఈ లోకాన్ని ఏలుతున్నాడు. వాని మనుషులను వాడు పెట్టుకున్నాడు. సత్య సంబంధుల మీద వాడు ఉసిగొలుపుతూ ఉన్నాడు ఈ అబద్ధికులందరినీ కూడా. గనుక అబద్ధాలలో చిక్కుకోకండి, అబద్ధాలు నమ్మకండి, అసత్యాలు నమ్మకండి. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యం ఏదో కనుగొనండి, సత్యం ముందు ప్రతిష్ఠితులుగండి. ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. అబద్ధాలు ఎప్పటికైనా ఓడిపోతాయి. కనుక కాలమే దాన్ని నెరవేరుస్తుంది. కాలమే ఆ ఒక టైమును మనకి ఇస్తుంది. కాలమే తీర్పు తీరుస్తుంది. కనుక అప్పటి వరకు మనం ఓపికతో సత్యాన్ని ప్రకటిస్తూ అబద్ధాలను ఎదిరిస్తూ సత్యం కొరకు జీవించుదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక మాట ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలను దేవ, వందనాలు. ప్రతి మానవుడు అబద్ధాలను విసర్జించి సత్యాన్ని స్వీకరించి బ్రతికి కృప దయచేయండి. అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను చేతిలో ఎవరు చిక్కకుండా, క్రైస్తవులు కూడా చిక్కకుండా, బోధకులు కూడా చిక్కకుండా కాపాడండి. మతోన్మాదులకు మారు మనసు దయచేయండి. వారి కళ్ళు తెరిపించండి. వారి సత్యాన్ని తెలుసుకునే కృప దయచేయండి. సత్యమందు ప్రతిష్ఠించండి. లేదంటే మీరే వారి పట్ల మీ చిత్తం మీద అది జరిగించండి. స్వామినికి స్తోత్రం. సాతాను కుట్రలని నీ నామంలో పట్టాపంచలైపోను గాక. మీరే సహాయం చేయండి, దీవించి ఆశ్రయించమని. ఈనాడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలని మీరు పరిగణలోనికి తీసుకోండి. సత్యాన్ని మీరు స్థిరపరచండి. సత్యమే ఎప్పటికి ఉంటుంది, అసత్యం ఎప్పటికైనా కూలిపోతుంది, కాల్చబడుతుంది. మీరు కృప చూపి నడిపించి వాడుకొని మహిమ పొందమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంది. కృపగా అప్పగించుకోండి. యేసు ఉన్నత నామమున ప్రార్థించాడు. ఆమేన్. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.